హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కింద శుభవార్తనైతే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా అయితే ఇలా దరఖాస్తు పెట్టుకున్న రైతులకు మాత్రమే ఈ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. మొత్తానికి ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి హామీ ఇచ్చిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖరీఫ్ సీజన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా 20,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకానికి కింద హామీ ఇచ్చిన 20,000 రూపాయల కోసం ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్కి ఇప్పటికే పూర్తి స్వింగ్లో ఉంది. మరి 3 నెలల్లో ముగుస్తుంది. ఏపీ ప్రభుత్వం నుండి కీలకమైన అప్డేట్ అనేది కూడా వెలువడబోతుంది. అన్నదాత సుఖీభవ పథకం ఏపీ ప్రభుత్వం యొక్క సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా పేద రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయంగా అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఏటా 6,000 రూపాయలు విరాళంగా అయితే అందించగా మిగిలిన 14,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 దశల్లో పంపిణీ చేస్తామని అయితే తెలిపింది. జూన్ 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2 నెలలు గడుస్తుండటంతో రుణమాఫీ కోసం రైతులు ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభవ కోసం కొత్త పోర్టల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను అభివృద్ధి చేసింది. త్వరలో అమలులోకి రానుంది. ఈ పథకానికి త్వరలో అమలు చేయాలన్న ప్రభుత్వం నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. సుమారు 5.5 అంటే 5.5 మిలియన్ల రైతులను ఈ చొరవ నుండి ప్రయోజనం పొందవచ్చని అయితే అంచనా చేసింది. మరియు ప్రస్తుత పోర్టల్ని అయితే కింద డిస్క్రిప్షన్లో తెలిపిన విధంగా లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే ఈ స్కీమ్లు, పాలసీలు, డాష్బోర్డులు మరియు చెక్ యువర్ స్టేటస్ వంటి ఆప్షన్లతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఫోటోలు అయితే కలిగి ఉంటారు. 20,000 రూపాయలు అయితే మద్దతును పొందాలనుకునే రైతులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇందులో డాష్బోర్డ్ విభాగంలో వివరణాత్మక సూచనలు ఉంటాయని అయితే మీ స్థితిని తనిఖీ చేయడం వంటి ఎంపిక దరఖాస్తులను తమ దరఖాస్తుల ఆమోద స్థితిని అయితే ట్రాక్ చేయడానికి అనుమతిస్తుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. అదేవిధంగా అర్హులైన రైతులను ఇప్పటికే కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా 6,000 రూపాయలు అయితే అందుకున్నటువంటి రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవ అర్హత సాధించవచ్చనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారు అర్హులుగా అయితే ఉంటారని అయితే తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం నిర్దిష్ట డేటాను కంపైన్ చేయాల్సి ఉంటుందైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంకితం అయితే పోర్టల్ అనేది కూడా దరఖాస్తు చేయడం జరిగింది. దరఖాస్తు చేయడానికి అన్నదాత సుఖీభవ పోర్టల్ని సందర్శించండి. పేరు మరియు మొబైల్ నెంబర్, చిరునామా, ఆధార్ నెంబర్, భూమి పాస్బుక్ మరియు బ్యాంకు ఖాతా నెంబర్ వంటి వివరాలతో పాటు దరఖాస్తు ఫామ్ను అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. రుజువుగా సంబంధిత పత్రాలనేది కూడా అప్లోడ్ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది. ప్రభుత్వ సంక్షేమం కోసం దరఖాస్తు అనేది కూడా సమర్పించవలసి ఉంటుంది. ఆమోదం పొందిన తర్వాత నేరుగా రైతుల ఖాతాలలో కూడా బ్యాంకు ఖాతాల్లోకి నిధులు అనేది కూడా జమ అవుతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే అప్లికేషన్ స్టేటస్ మరియు ఫండ్ డిస్పర్స్మెంట్ వివరాలపై అప్డేట్లను కూడా అందిస్తుంది. మీ సేవా కేంద్రాల్లోనూ సేవలు అందుబాటులో ఉంటాయి. తెలుగు న్యూస్ అన్నది కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా
అప్డేట్ అనేది కూడా పర్యవేక్షించడంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా తెలపడం జరిగింది. వెంటనే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీ యొక్క ఖాతాలను కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోవడం రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క పంటలు అనేది కూడా ఈ క్రాప్ అనేది చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఖచ్చితంగా అయితే ఇలా చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పంటలను అనేది కూడా ఈ క్రాప్ చేసుకోండి. అదేవిధంగా మీరు వేసిన పంటల్ని ఆధార్ కార్డుకి అనుసంధానం చేసుకుని రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హతలు అవుతారు. వెంటనే కూడా మీ యొక్క ఖాతాలను మరొకసారి అయితే తనిఖీ చేసుకోండి. ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక సమాచారం అయితే అందజేసింది. దయచేసి వెంటనే కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకుని మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇప్పటికే ఇలా చేసుకొని రైతులందరినీ కూడా జిల్లాల వారీగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 6 లక్షల మందిని అయితే తొలగించడం జరిగింది. వెంటనే కూడా ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ని అయితే తెలియజేసింది. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా డబ్బులు అయితే పొందడానికైతే అర్హులైతే కండి. ఎందుకంటే ఈ డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా అయితే తగినట సూచనలు వంటి ప్రయోగాత్మక పరిశీలనకు సంబంధించినటువంటి ఈ పథకానికి అర్హులు కావడంలో అయితే మీరు నేను చెప్పిన విధంగా చేసినట్లయితేనే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే అనేక వరదల కారణంగా జూలై నెలలో సంబంధించినటువంటి వరదలు అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా 637 కోట్ల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు. కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతున్నాయి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్లో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో కింజరపు అచ్చెన్నాయుడు గారు వీరిద్దరు ఫోటోలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా నవ్ యువర్ స్టేటస్ అలాగే మీరు ఎంపిక చేసినటువంటి అర్హుల జాబితా వీటితో పాటు పూర్తి వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయండి. అక్కడ వెంటనే కూడా చెక్ చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. అలా చెక్ చేసుకొని రైతులందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. కానీ మనం ఇంకా ఈ పథకానికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడా కూడా మనకు మెన్షన్ చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క లాస్ట్ డేట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతుంది. కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకున్నట్లయితేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. నిర్లక్ష్యం అయితే చేయకండి. వెంటనే ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అనేది కూడా పొందడానికైతే మీ యొక్క అర్హత కలిగి ఉన్న పత్రాలు అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి. మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సూచించి రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా తగిన పత్రాలు అనేది కూడా ఉంచుకోండి. త్వరలోనే అంటే మరి 2-3 రోజుల్లో కూడా అంటే ఆగస్టు 3వ వారంలో లేదా 2వ వారంలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని అయితే తెలిపింది. ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు. కానీ ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా అనేక పంటల కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి
15,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినటువంటి కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు అధికార సమక్షంలో మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అదేవిధంగా రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఇతరులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం